అందరికీ హాయ్ అండి, నేను శశి. వెల్కమ్ టు మూన్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో ఇప్పుడు రీడింగ్ వచ్చేసి ఏంటంటే, హూ ఈజ్ థింకింగ్ ఆఫ్ యూ సీక్రెట్లీ. ఎవరు మీ గురించి సీక్రెట్గా ఆలోచిస్తున్నారు అన్నది చూద్దాము. ఓకే, సో ఈ పర్సన్ ఎవరైనా అయ్యుండొచ్చు, చూద్దాము. మీకు ఎలా తెలిసే అవకాశం ఉంది, ఇంకా వాళ్ళు ఏమని ఆలోచిస్తున్నారు మీ గురించి అని చెప్పేసి. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. యూనివర్స్, ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ ద కలెక్టివ్. Who is thinking of my collective secretly? Who is thinking of my collective secretly? అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో క్లియర్లీ మెన్షన్ చేశాను. మీరు కూడా ఒకసారి బాగా చదువుకొని మీకు ఓకే అయితే నేను అప్రోచ్ అవ్వండి. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. I really need your support and as usual మీ ఒపీనియన్ని నాకు కమెంట్స్ ద్వారా తెలియచేయండి. ఓకే, సో చూద్దాం మరి ఎవరు మీ గురించి ఆలోచిస్తున్నారు సీక్రెట్గా అని చెప్పేసి. హూ ఈజ్ థింకింగ్ ఆఫ్ మై కలెక్టివ్ సీక్రెట్లీ యూనివర్స్. ఈ మెసేజెస్ ఇవన్నీ ఎలాంటి ఫోర్స్ కాదు, మీకు ఓకే అయితేనే మీరు చూడండి. ఇఫ్ యూ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్, మీకు ఇంట్రెస్ట్ లేదు అని అంటే మీరు స్కిప్ చేసేయచ్చు. ఓకే, మీకు గైడెన్స్ రీడింగ్స్ అవన్నీ అంటే ఆఫ్టర్నూన్ పోస్ట్ చేస్తాను, మీకు చూస్తేనే అర్థమవుతుంది. ఐ హ్యావ్ టు మేక్, నేను ప్లేలిస్ట్ గైడెన్స్ బదులు 2 సార్లు నో కాంటాక్ట్ అని క్రియేట్ చేసేసాను. సో ఐ విల్ చేంజ్ ఇట్. సో గైడెన్స్ మెసేజెస్ అన్నీ నేను అక్కడ పోస్ట్ చేస్తాను. సో మీరు వెళ్ళి దాంట్లో ప్లేలిస్ట్లో పెడతాను, మీరు వెళ్ళి చూడొచ్చు. ఓకే, ఎనీవే చూద్దాము. Seven of Cups. Okay, Queen of Swords, the Magician, the Hierophant, Two of Swords, one more, King of Swords. కపుల్ మార్నింగ్ కూడా రీడింగ్లో కపుల్ వచ్చారు, కింగ్ అండ్ క్వీన్ ఆఫ్ పెంటకల్స్. దట్ ఈస్ వెరీ స్టేబుల్ కపుల్. వీళ్ళిద్దరు గొడవ పడే కపుల్. ఓకే, టారోలో. సో ఎందుకంటే 2 డామినేషన్, ఇద్దరు డామినేటింగ్ కింగ్ అండ్ క్వీన్ అనమాట. అందుకని అలా ఉంటే ఎప్పటికైనా సరే అదే 2 కత్తులు ఒకే చోటు ఉంటే గొడవలు ఎక్కువ అవుతాయి అన్నట్టు చూడండి. అవే ఈ కత్తులు స్వోర్డ్స్ పట్టుకున్నారు చూడండి, క్వీన్ ఆఫ్ స్వోర్డ్స్, కింగ్ ఆఫ్ స్వోర్డ్స్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు ఈ పర్సన్ అని అంటే వెరీ స్ట్రాంగ్ మెసేజ్ ఇక్కడ వస్తుంది. ఏంటి అని అంటే, కొంతమందికి ఆల్రెడీ ఈ పర్సన్తో మీకు మ్యారేజ్ అయ్యి ఉండిండొచ్చు. ఓకే, మీ పార్ట్నర్ అయి ఉండొచ్చు, ఈ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు. ఓకే, కొంతమందికి ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి ఈ పర్సన్ మీతో ఉండకుండా ఏదో అన్నెసరీ గొడవలు జరిగి పక్కకు వెళ్ళిపోవడం లాంటిది. ఓకే, అలా పక్కకు వెళ్ళిపోయి ఏంటంటే కన్ఫ్యూజ్ సిచ్యువేషన్లో ఉండడం అనమాట. ఎమోషన్స్ని క్లియర్లీ బ్యాలెన్స్ చేయకుండా ఏం చేయాలి అని అర్థం కాని సిచ్యువేషన్లో ఈ పర్సన్ ఆలోచిస్తూ ఉన్నారు. ఎలా మాట్లాడాలి, ఎలా డెసిషన్ తీసుకోవాలి, నాకు ఈ పొటెన్షియల్ ఉందా మళ్ళీ వెళ్ళడానికి అని చెప్పేసి ఆలోచిస్తున్న పర్సన్. ఓకే, సో ఫస్ట్ వెరీ స్ట్రాంగ్. అండ్ ఇంకొంతమందికి ఎవరు ఈ పర్సన్ మీ గురించి సీక్రెట్గా ఆలోచిస్తున్నారు అని అంటే, మ్యారేజ్ అయ్యి సపరేట్ అయిపోయి ఉండొచ్చు. క్వీన్ అండ్ కింగ్ అనిపిస్తున్నారంటే సపరేట్ అయిపోయి మీరిద్దరూ మాట్లాడుకోవట్లేదు, ఇప్పుడు కాన్వర్జేషన్స్ లేదు, కంప్లీట్లీ కమ్యూనికేషన్ అనేది బ్లాక్ అయిపోవడము, అలాంటి పర్సన్ అనమాట. సో ఈ పర్సన్ ఏంటంటే ఎమోషనలీ వాళ్ళకి మీతో మాట్లాడాలి, కమ్యూనికేషన్ చేయాలి, ఏదో ఉంది, ఒక సమ్ సార్ట్ ఆఫ్ మీతో ఒక క్లారిటీ ఇవ్వాలని అనుకుంటున్నారు, బట్ దే ఆర్ అనేబుల్ టు. సో కాబట్టి వీళ్ళు ఎలా మాట్లాడాలి, ఎలా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అని చెప్పేసి మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారనమాట. ఓకే, ఇవి వచ్చేసి చాలా స్ట్రాంగ్ మెసేజెస్. ఫస్ట్ కొంతమందికి మీ ఓన్ స్పౌసే, వైఫ్ ఆర్ హస్బెండ్ స్ప్లిట్ అప్ అయిన వాళ్ళు,
కూడా అయి ఉండొచ్చు. వాళ్ళు ఆలోచిస్తున్నారు అనమాట. ఎందుకంటే ఏదో ఉంది దేని గురించో సంబంధించి సమ్ సార్ట్ ఆఫ్ ట్రూత్, లేకపోతే కొంతమందికి బిజినెస్ ఒకవేళ హ్యాండిల్ చేస్తూ ఉంటేను కలిసిమెలిసి దాని గురించి మాట్లాడాలని చెప్పేసో సమ్ మనీ రిలేటెడ్ సంబంధించి అయినా అయి ఉండొచ్చు. ఓకే, సో దీనికి సంబంధించి కూడా మాట్లాడాలి అని చెప్పి ఆలోచిస్తున్నట్లు ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఓకే, సో ఇవి వచ్చేసి ఈ రీడింగ్లో మెయిన్ స్పెసిఫిక్ మెసేజ్ ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. అండ్ ఇంకా మిగతా వాళ్ళకి ఏంటి అంటే ఎవరు ఈ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారంటే సమ్ పీపుల్, కొంతమందికి వెరీ వెరీ కన్ఫ్యూజ్డ్ పర్సన్. ఓకే, వెరీ కన్ఫ్యూజ్డ్, ఎమోషనలీ అవైలబిలిటీ లేని పర్సన్, ఎలా డెసిషన్ తీసుకోవాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి అని తెలియని పర్సన్ అనమాట. ఓకే, ఈధర్ ఈ పర్సన్కి వాళ్ళ లైఫ్లో 2-3 ఆప్షన్స్ ఉండడము, కాబట్టి మిమ్మల్ని చూస్ చేసుకోవాలా లేకపోతే వేరే థింగ్స్ చూస్ చేసుకోవాలా, అసలు వాళ్ళకి ఏది బెస్ట్ అని తెలియని పర్సన్ అనమాట. కాబట్టి ఆ పర్సన్ ఆల్రెడీ వాళ్ళకి కనిపిస్తుంది, ఆప్షన్ క్లియర్లీ ఉంది ముందు, కానీ వీళ్ళు ఏంటంటే ఈ పర్సన్ ఏంటంటే ఎమోషనల్గా ఎలా డెసిషన్ తీసుకోవాలో తెలియదు కాబట్టి కన్ఫ్యూజ్ సిచ్యువేషన్లో ఉన్నారు. ఆ పర్సన్ మీ గురించి ఇక్కడ ఆలోచిస్తున్నట్లు చూపిస్తుంది అనమాట. ఓకే, అండ్ ఇంకొంతమందికి ఎవరంటే ఈ పర్సన్ డెసిషన్ తీసుకోకుండా ఉండడానికి రీజన్ ఒకటి కమిట్మెంట్ అయి ఉండొచ్చు. కమిట్మెంట్కి సంబంధించి తీసుకోవట్లేదు డెసిషన్ అనేది. ఎందుకు తీసుకోవట్లేదు అని అంటే వాళ్ళ ఈ పర్సన్ ఫ్యామిలీలో చాలా స్ట్రాంగ్ ఫీమేల్ ఆర్ మేల్ ఇద్దరు డామినేటింగ్ పేరెంట్స్ అయి ఉండొచ్చు, డామినేటింగ్ బ్రదర్ సిస్టర్, డామినేటింగ్ ఎనీ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నందుకు, వాళ్ళు కంట్రోల్ చేస్తున్నందుకు వీళ్ళకి ఏం చేయాలి, ఎలా యాక్షన్ తీసుకోవాలి అర్థం అవ్వట్లేదు అనమాట. అండ్ అదొకటి కాదు, వీళ్ళకి ఇప్పుడు నేను యాక్షన్ తీసుకున్న ఈ కనెక్షన్కి నేను పొటెన్షియలా, నేను అంత స్ట్రాంగ్గా ఉండగలుగుతానా అని డౌట్ పడుతూ ఉన్నారు. ఓకే, సమ్వన్ ఇలాంటి పర్సన్, చాలా కన్ఫ్యూజ్ ఉన్న పర్సన్, వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యి వేరే వాళ్ళ కంట్రోల్లో ఉన్న పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నట్లు ఇక్కడ క్లియర్లీ చూపిస్తుంది అనమాట. ఓకే, సో చూద్దాము ఎవరు ఈ పర్సన్ అని చెప్పేసి. ఇక్కడ ఎలా తెలుసు, ఎలా చెప్పొచ్చు అంటే ఈ పర్సన్ మీకు కొంతమందికి ఈ పర్సన్ లీగల్ ఫ్యాక్టర్స్లో ఉండొచ్చు, ఐ మీన్ ఫీల్డ్స్లో ఉండొచ్చు, కోర్టుకు సంబంధించిన దాంట్లో, గవర్నమెంట్ జాబ్స్, లీగల్ జాబ్స్ స్పెషల్లీ. ఓకే, ఇలాంటి దానికి సంబంధించి జాబ్ ఉండి ఉండొచ్చు. కొంతమందికి ఈ పర్సన్ రిలీజియస్ని ఎక్కువ బిలీవ్ చేయడము, ఓల్డ్ టైప్ ఆఫ్ మెంటాలిటీ, వాళ్ళు చెప్పిందే వినాలి అని చెప్పి అనుకోవడము. ఓకే, ఇలాంటిది కూడా చూపిస్తుంది. అండ్ ఇంకొంతమందికి ఈ పర్సన్ ఎలా అంటే టూ డామినేటింగ్, వాళ్ళు రైట్ ఆల్రెడీ కంట్రోలింగ్లో ఉండాలని చెప్పడము, వాళ్ళకి నచ్చిందే చేయాలి. బిజినెస్ పర్సన్ కూడా అయి ఉండొచ్చు. ఓకే, వాళ్ళ ఛార్జ్ తీసుకోవడం అనమాట. మాటలు ఈ పర్సన్కి చాలా బాగా మాట్లాడతారు, వెరీ స్మార్ట్గా ఇంటెలిజెంట్గా ఎస్కేప్ అవ్వడము, ఏదైనా సరే మాటల విషయాలకు వచ్చేసరికి రూడ్గా అయినా సరే ఎలా మ్యానిపులేటివ్ అయినా సరే వీళ్ళకి బాగా తెలుసు అనమాట. ఓకే, అలాంటి పర్సన్ మీ గురించి ఇప్పుడు ఇక్కడ ఆలోచిస్తున్నట్లు చూపిస్తుంది. ఓకే, లెట్స్ సీ హూ ఈజ్ థింకింగ్ ఆఫ్ మై కలెక్టివ్ సీక్రెట్లీ యూనివర్స్. కొంతమందికి ఒక పర్సన్ స్పెసిఫిక్గా చూపిస్తుంది, ఎవరంటే వర్క్కి సంబంధించి బిజినెస్కి సంబంధించి మీతో పార్ట్నర్షిప్ అని చెప్పేసి, ఎలా పార్ట్నర్షిప్ చేయాలి. ఓకే, వాళ్ళదేదో వర్క్ ఉంది, మిమ్మల్ని ఎలా ఒప్పించాలి అని అనమాట. సమ్ ప్లానింగ్ చేస్తూ ఉన్నారు, ఎలా మ్యానిపులేట్ చేయొచ్చు, ఎలా ఒప్పించవచ్చు, ఈ పనికి ఒప్పుకుంటారా లేదా, ఈ అప్రోచ్లో వెళ్తే బాగుంటుందా, ఇదంతా. సో అలాంటి పర్సన్ ఓకే మీ గురించి ఆలోచిస్తున్నారు. చూద్దాము. యూనివర్స్ ప్లీజ్ షో మీ హూ ఈజ్ థింకింగ్ ఆఫ్ మై కలెక్టివ్ సీక్రెట్లీ. హూ ఈజ్ థింకింగ్ ఆఫ్ మై కలెక్టివ్ సీక్రెట్లీ. Nine of Wands, someone from the past. జడ్జ్మెంట్ చాలా స్ట్రాంగ్. నేను ముందు ఫస్ట్లో చెప్పాను రీడింగ్లో, సపరేషన్ జరిగిండొచ్చు, కప్పులు అయ్యి ఉండొచ్చు. ఓకే, ఇలాంటి పర్సన్ ఈరోజు రీడింగ్లో వాళ్ళకి సంబంధించి చాలా స్ట్రాంగ్ ఉంది. ఎస్, మిగతా వాళ్ళకు కూడా మెసేజ్ ఉంది, బట్ ఆ పర్సన్ మీ గురించి బాగా ఆలోచిస్తూ ఉన్నట్లు ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఓకే, కొంతమందికి 1 సెకండ్ ఓకే చెప్పేసి చూస్తాను, మళ్ళీ నాకు అసలే మతిమరుపు ఎక్కువ, ఎనర్జీలో మిస్ అయిపోతుంది. సో జడ్జ్మెంట్ ఇక్కడ ఏం రిఫ్లెక్ట్ అవుతుందంటే కొంతమందికి ఒకవేళ మీరు ఎడ్జ్లో కనుక ఉంటేను
డివర్స్కి సంబంధించి, సపరేషన్కి సంబంధించి, లేకపోతే బ్రేకప్కి అయినా సంబంధించి ఇలాంటిది అనమాట. లైక్ మూవ్ అవ్వడం లాంటి దానికి ఏదైనా ఉంటే ఈ పర్సన్ ఏమని ఆలోచిస్తున్నారంటే ఇంకొక ఛాన్స్ తీసుకుంటే బాగుంటుంది, ఎందుకు దీన్ని బ్రేక్ చేయనివ్వాలి, ఒకవేళ ఇంకా అవ్వలేదు అని అంటే కనుక అక్కడ నడుస్తూ ఉంది సిచ్యువేషన్స్ అలాంటివంతా నడుస్తూ ఉంది అని అంటే ఎందుకు అన్నెసరిగా కంప్లీట్లీ బ్రేక్ చేసేసేయడము, ఒక ఛాన్స్ తీసుకొని ఇంకొంచెం ఫైట్ చేస్తే బాగుంటుందేమో, సొల్యూషన్ దొరుకుతుంది కదా అని చెప్పేసి కూడా ఆలోచిస్తున్నారు ఈ పర్సన్. ఓకే, ఓకే, who else? Who is thinking of my collective secretly, universe? Four of Swords. రీసెంట్గా చాలా స్ట్రాంగ్ వస్తుంది రీడింగ్స్లో. ద సన్. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి క్వీన్ ఆఫ్ కప్స్. మళ్ళీ ఇక్కడ జడ్జ్మెంట్, ఇంకా ద సన్ కార్డ్తో అగైన్ ఎందుకు వీళ్ళు ఇంకొక ఛాన్స్ తీసుకోవాలి అని ఆలోచిస్తున్నారంటే మేబీ కిడ్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉండొచ్చు. ఓకే, ఈదర్ లైక్ కిడ్స్ వల్ల ఎందుకు అని చెప్పేసి ఇంకొక అప్రోచ్ తీసుకోవడం, లేకపోతే కిడ్స్కి సంబంధించి ఏదైనా గుడ్ న్యూస్ వస్తూ ఉండొచ్చు మీ ఇంట్లో, దానికి సంబంధించి కూడా వీళ్ళు అంత బ్రేక్ చేయకుండా గుడ్ న్యూస్ని గుడ్ న్యూస్ లాగానే ఉండనిద్దాము, సెలబ్రేట్ చేసుకుందాము, ఈ లెట్స్ హీల్, ఇంకొకసారి ట్రై చేసినా పర్లేదు అని చెప్పేసి ఇక్కడ ఆలోచన చూపిస్తుంది అనమాట జడ్జ్మెంట్ ఇంకా ద సన్ కార్డ్తో. ఓకే, సో వీళ్ళు ఇంకొక అప్రోచ్, ఇంకొక డిఫరెంట్గా రావాలి అని చెప్పేసి ఇక్కడ ఈ రీడింగ్లో రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే, హీలింగ్ కూడా కావాలి ఈ కనెక్షన్ మీ ఇద్దరి మధ్యలో, లేకపోతే మీతో పాటు అని చెప్పేసి అనమాట. ఓకే, సో ఫైట్ చేయడానికి, ఇంకొకసారి స్టాండ్ తీసుకోవడానికి ఈ పర్సన్ బాగా లైక్ మీ ఇద్దరి మధ్యలో బాగా గొడవలు కూడా జరిగిండొచ్చు, అది కూడా ఇక్కడ ఉంది. బాగా అలసిపోవడము, బట్ అట్ ద సేమ్ టైం అంతా జరిగినా కూడా ఎందుకు అన్నెసరిగా విడిపోవడము అదంతా అని చెప్పేసి ఇంకొక ఛాన్స్ అనమాట ఇక్కడ రియలైజ్ అవ్వడము. ఓకే, అండ్ ఇంకొంతమందికి ఏంటి అని అంటే ఈ పర్సన్ ఒకవేళ మీ నుంచి దూరంగా ఉన్నా, ఓకే, మాట్లాడట్లేదు, కమ్యూనికేషన్ లేదు, ఇదంతా లేదు అని అంటే వాళ్ళు పాస్ట్లో ఒకసారి మీతో స్పెండ్ చేసిన ఈ హ్యాపీ మూమెంట్స్ని గుర్తు తెచ్చుకొని రియలైజ్ అవుతున్నారు అనమాట. దాని గురించి రియలైజ్ అయిపోయి అన్నెసరిగా ఉండకూడదు. ఇంకోటి, మీరు కనుక ఒకవేళ లవ్కి సంబంధించి అఫెక్షన్కి సంబంధించి చాలా సాక్రిఫైస్ చేసింటే దాని గురించి ఆలోచించి రియలైజ్ అయిపోయి వాళ్ళ మైండ్ని షెక్ చేసేసి హ్యాపీనెస్ సైడ్ వెళ్ళాలి అని ఆలోచిస్తున్నారు ఈ పర్సన్. ఓకే, సంథింగ్ ఇప్పుడు గుర్తుపెట్టుకోండి మీరు ఈ రీడింగ్ని, ఈ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్తో ఇక్కడ ఫూల్ కూడా చూపిస్తుంది. న్యూ బిగినింగ్స్ అనేవి మీ లైఫ్లో స్టార్ట్ అవుతుంది, ఇంకొకసారి ఛాన్స్ తీసుకోవడం లాంటిది. నేను ఆల్రెడీ మే ముందు స్టార్ట్ అవ్వకముందే చాలాసార్లు రీడింగ్ మేకి ముందే చెప్పాను, మేలో మనకు జడ్జ్మెంట్స్ ఎక్కువ వస్తుందని. మీ రీడింగ్స్ చూసింటే చాలాసార్లు వచ్చింది కూడా, ఎందుకంటే సెకండ్ ఛాన్స్ అనమాట, రియలైజేషన్. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అనేది తిరుగుతుంది, అంటే కర్మకు తగ్గ ఫలితం అనమాట ఇప్పుడు మీకు. ఓకే, సో ఇలాంటి పర్సన్ మీ గురించి చాలా 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 స్ట్రాంగ్గా ఆలోచిస్తున్నారు. ఏదైనా సరే ఇప్పుడు ఒక పీస్ సైడ్ వెళ్ళాలి, ఓకే, హ్యాపీనెస్ కావాలి, గ్రోత్ ఉండాలి అని చెప్పేసి అనమాట. వాట్ ఎల్స్ యూనివర్స్, డూ యూ వాంట్ గివ్ ఎనీ మోర్ మెసేజెస్ ఫర్ ద కలెక్టివ్? హూ ఈస్ థింకింగ్ ఆఫ్ మై కలెక్టివ్ సీక్రెట్లీ? Who is thinking of my collective secretly? ఇక్కడ ఇంకొక మెసేజ్ ఏం చూపిస్తుందంటే వర్క్కి సంబంధించి, స్పెషల్లీ వర్క్కి సంబంధించి మీకు ఎవరైనా డిఫికల్టీ కాజ్ చేసింటే, కావాలని చెప్పేసి వర్క్ కంటిన్యూస్గా ఇస్తూ ఉండడము, మీ మీదనే మొత్తం అంత బర్డన్ పెట్టేసేయడము, మీకు రెస్ట్ కూడా లేకుండా మీరు యాజ్ సూన్ యాజ్ డిసైడ్ అయిపోయి మీరు ఓన్ పని చేసుకోవాలి, వేరేది ఏదైనా షిఫ్ట్ అవ్వాలి. ఎందుకంటే ఇది చాలా కాస్ట్ చేసింది మీకు ప్రాబ్లం. అంటే మీ బాస్ లేకపోతే మీకన్నా హై అథారిటీ పర్సన్ ఎవరైతే మీ మీద ఇదంతా చేస్తున్నారో ఈ పర్సన్ మీ హార్డ్ వర్క్ నేచర్ని లైక్ రికగ్నైజ్ చేసి రియలైజ్ అవ్వడం అనమాట. లైక్ మీరు హార్డ్ వర్క్ని గురించి, మీరు చేసిన పనితనాన్ని గుర్తు తెచ్చుకొని ఇంకొకసారి ఛాన్స్ ఇద్దాము అని చెప్పేసి కూడా ఆలోచిస్తున్నట్టు ఇక్కడ చూపిస్తుంది. ఓకే, హూ ఈజ్ థింకింగ్ ఆఫ్ మై కలెక్టివ్ సీక్రెట్లీ? లాస్ట్ వన్ మోర్ మెసేజ్ యూనివర్స్. ఐ హోప్ మీకు ఈ రీడింగ్ నచ్చిందని అనుకుంటున్నాను. నేను కూడా డిఫరెంట్గా చెయ్యాలి, ఎందుకంటే ఎప్పుడు ఒకేలాగా చేస్తే మీకు కూడా
విసుగు వస్తుంది. మోర్ దాన్ దట్ నాకు ఎట్లా ఉంటుంది చూసారా, జెమినీ ఎనర్జీ నా మీద కూడా యాక్ట్ చేస్తుంది. రీడింగ్స్ మీకు రెజనేట్ అవ్వడానికి నేను కూడా ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో మార్నింగ్ వచ్చిన రీడింగ్లో మీరు అబ్జర్వ్ చేసింటే బోర్డమ్ ఎనర్జీ, సో సేమ్ ఉండబుద్ది కాదు, న్యూ అప్రోచ్. దిస్ ఈజ్ వన్ ఎగ్జాంపుల్ ఫర్ యూ. సో నేను కూడా న్యూ అప్రోచ్ తీసుకుందాము అని అనుకుంటున్నాను టారో రీడింగ్స్లో. ఓకే, సో చూడండి, మీరు కూడా యూటిలైజ్ చేసుకోండి ఆ ఎనర్జీని. లెట్ మీ నో, మీకు కనుక నచ్చితే ఇలాంటి రీడింగ్స్ చేయడానికి ట్రై చేస్తాను. లాస్ట్ వన్ మోర్ మెసేజ్ యూనివర్స్. 10 of Wands కంటిన్యూస్ చూపిస్తుంది బర్డన్ ఎనర్జీ. 2 of Wands ఆల్రెడీ చెప్పాను, ఇంకొకసారి ఛాన్స్ తీసుకోవాలి అని చెప్పేసి. సేమ్ ఇక్కడ అండ్ అదొకటే కాదు, వర్క్కి సంబంధించి కూడా ఏదో కొలాబరేషన్ చేయాలి అని చెప్పేసి, ఎక్స్పాండ్ చేయాలి బిజినెస్ని, లేకపోతే మీతో ఉన్న గ్రోత్ని ఎక్స్పాండ్ చేయాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు అనమాట ఈ పర్సన్. ఓకే, సో లెట్స్ టాక్ అబౌట్ ద సైన్స్ గురించి చెప్తాను. సో మీకు కొంచెం హెల్ప్ అవుతుంది ఎవరు ఈ పర్సన్ తెలుసుకోవడానికి. డజంట్ హ్యావ్ టు బీ, అఫ్కోర్స్ మీకు తెలిసింటే మీకు క్లారిటీ వస్తుంది, తెలియకపోతే ఇట్స్ ఫైన్ టు. ఓకే, సో స్ట్రాంగ్ స్కార్పియో ఎనర్జీ, వృచ్చిక రాశి. ఓకే, జెమినై, లియో, జెమినై మిథున రాశి, లియో సింహ రాశి, అక్వేరియస్ కుంభరాశి, లీబ్రా తులారాశి, నెక్స్ట్ జెమినై ఆల్రెడీ చెప్పాను రైట్. తారస్ ఏంటప్పైతే వృషభ రాశి తారస్, సాజిటేరియస్ ధనుషు రాశి, లీబ్రా చెప్పాను రైట్ ఆల్రెడీ, తులారాశి, స్కార్పియో వృచ్చిక రాశి. ఈ సైన్స్ స్ట్రాంగ్గా ఈ రీడింగ్లో చూపిస్తుంది. ఈ పర్సన్కి ఈ సైన్ ఉండిండొచ్చు, ఈ సైన్ ఉన్న పర్సన్ మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. ఓకే, సో ఇది వచ్చేసి ఇవాల్టి రీడింగ్. ఐ హోప్ మీకు ఇది నచ్చింది, డిఫరెంట్ అనిపించిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే అందరు నాకు కింద కమెంట్స్తో తెలియజేయండి. ఐ విల్ ట్రై టు బ్రింగ్ మోర్ సచ్ కైండ్ ఆఫ్ రీడింగ్స్ అనమాట. ఓకే, ఎనీవే ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ రీడింగ్. బాయ్ ఫర్ నౌ, టేక్ కేర్, దట్స్ ఇట్.